హాయ్ సార్. Hello. సార్ మీ ప్రాజెక్ట్ ఈ డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? Yeah, sure. I'm Venu. మా కంపెనీ నేమ్ వచ్చేసి వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సైట్ వచ్చేసి ఇది మనది కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది. కంప్లీట్ 7 acre ప్రాజెక్ట్ ఇది. 6 towers ఉన్నాయి. G+17 floors ఉంటుంది. అండ్ ఒక ఫ్లోర్ కి వచ్చి 8 flats ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉంది. 1500 to 2200 సైజెస్ ఉన్నాయి మన దగ్గర. అండ్ క్లబ్ హౌస్ కూడా మేము చాలా పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నాం. 40,000 SFT లో 7 floors లో ఉంటుంది. ఇది టెర్రస్ పైన స్విమ్మింగ్ పూల్స్, జిమ్, బోర్డు రూమ్స్, ప్రివ్యూ థియేటర్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ అండ్ బ్యాంకెట్ హాల్స్ ఇవన్నీ మేము క్లబ్ హౌస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. బాస్కెట్బాల్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, ఎంపీ థియేటర్, ఫిట్నెస్ స్టేషన్, క్రికెట్ పిచ్, యోగా మెడిటేషన్ లాన్ విత్ వాటర్ డెస్క్ అండ్ సెంట్రల్ పార్క్ విత్ వాటర్ ఫౌంటైన్స్, పెడస్ట్రియల్ పాత్వే, చాలా ఎమ్యూనిటీస్, లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం కస్టమర్స్ కి. అండ్ ఇది మొత్తం మైవన్ టెక్నాలజీ. ఇది కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ మన లొకేషన్ కూడా వచ్చేసి బాల్నగర్ మెట్రో స్టేషన్ కిందనే డిమార్ట్ పక్కనే ఉంటుంది. అండ్ 80 feet రోడ్ కూడా ఇస్తున్నాం మన ప్రాజెక్ట్ అప్రోచ్ రోడ్. ఇది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. అండ్ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా మేము చాలా మంచి గట్టిగా క్వాలిటీ కూడా ఉంటుంది. అది సార్ ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తున్నారు సార్, ఇంకెక్కడన్నా వేరే లొకేట్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాయి. మన సుచిత్ర, కోంపల్లి అండ్ కావురిల్స్, కవాడిగూడ, ఎమ్మెల్యే కాలనీ అండ్ కవాడిగూడ అటు సైడ్ మన కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇప్పుడు ఒక కుకట్పల్లి దగ్గర ఇవి 2 projects ఉన్నాయి మనది ప్రస్తుతానికైతే. చాలా మంది పబ్లిక్ రావడం చూస్తున్నాం సార్, ఏ విధంగా ఉంది సార్ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మన ప్రాజెక్ట్ కూడా సెంట్రల్ లో ఉంది కాబట్టి మాకు మంచి పాజిటివ్ ఉంది. రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. సార్ ఈ వైట్ వాటర్స్ స్టార్ట్ చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు దీని గురించి? ఇది మనకు పొజిషన్ వచ్చేసి ఉంది సార్, ఇంకా మనకు 2026 December దాకా ఉంటుంది ఇది పొజిషన్. ఇప్పుడు అండర్ ప్రాసెస్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు అక్కడ మనకు స్క్రీన్ లో కూడా రన్ అవుతుంది మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం. అది సో అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు? మన 2026 December అవుతుంది సార్ పొజిషన్. 2026 అవుతుంది. లేదు ఆల్రెడీ కంప్లీట్ మన ప్రాజెక్ట్ ఏంటి ఆన్ గోయింగ్ లో ఉంది. నేను చెప్పేది మీకు పొజిషన్. సో ఇప్పటి వరకు మీ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది సార్ క్లయింట్స్ దగ్గర నుంచి కానివ్వండి? దగ్గర నుంచి కూడా చాలా బాగుంది సార్, ఎందుకంటే మాది ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా చాలా పాజిటివ్ గా చాలా సంతోషంగా ఉన్నారు. మెయిన్ రోడ్ లో ఇస్తున్నాం కాబట్టి చాలా బాగుంది మనది. సార్ ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం, అక్కడ మీలాంటి కంపెనీలు అన్ని కూడా రావడం ఏ విధంగా ఉంది సార్? మీరు కూడా పార్టిసిపేట్ అవ్వడం దీంట్లో ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మేము. ఇంతమంది కస్టమర్స్, ఈ పాజిటివ్ వైబ్స్ అనేది కూడా మాకు కూడా చాలా బాగుంది. అండ్ మాకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ కస్టమర్స్ ఇవన్నీ కూడా. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్ అండి. మా ఈఐపిఎల్ అనేది కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. 16 years ఆఫ్ లెగసీ. అల్కాపూర్ టౌన్షిప్, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, గండిపేట దగ్గర మా కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ప్రజెంట్ వచ్చేసి మనకు క్రెడై ప్రాపర్టీ షోలో 2 properties చూపించడం జరుగుతుందండి. ఒకటి వచ్చి మన కార్నర్ స్టోన్ పుప్పాలగూడ దగ్గర, ఇంకోటి వచ్చేసి అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 1 దగ్గర టాంబ్రిన్ ప్రాజెక్ట్ అండి, ఈఐపిఎల్ టాంబ్రిన్ ప్రాజెక్ట్. ఇవి 2 కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీస్ అండి. కార్నర్ స్టోన్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై, టోటల్ 9.8 acres, G+14 floors, 10 towers లో ఉన్నాయండి. కమింగ్ టు టాంబ్రిన్ వచ్చి మనకు 3.5 acres అండి, G+14 floors, 3 blocks ఉన్నాయండి. కార్నర్ స్టోన్ వచ్చేసి మనకు 50,000 SFT క్లబ్ హౌస్ అండి, లగ్జరీ సెగ్మెంట్ అండి, ప్రివ్యూ థియేటర్, గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ పిచ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్స్ ఇవన్నీ మనకు కార్నర్ స్టోన్ లో ఉండడం జరుగుతుందండి. స్విమ్మింగ్ పూల్స్, చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్, ఎల్లర్ స్విమ్మింగ్ పూల్, 2 BHKs, 2.5 BHKs కట్టడం జరిగిందండి. 2.5 BHKs వచ్చేసి 1370, 1410 SFTs లో ఉన్నాయి. 3 BHKs వచ్చేసి 1620 నుంచి 350 SFT వరకు వేరియేషన్స్ ఉన్నాయండి. ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ 3 phasings అవైలబుల్ ఉన్నాయండి కార్నర్ స్టోన్ లో. May 1st, 2023 May 1st నుంచి హ్యాండ్ ఓవర్స్ ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్ఫుల్లీగా 450 ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నారండి ఇందులో. ఇంకా మనకు హ్యాండ్ ఓవర్స్ ఇవ్వడం జరుగుతుందండి. టోటల్ మనకు కార్నర్ స్టోన్ లో 60% ఓపెన్ స్పేస్ ఉంటుంది, 40% కాంక్రీట్ ఏరియా ఉంటుంది. ఐజీబీసీ వచ్చి గోల్డ్ సర్టిఫైడ్ అండి. క్రెడై ప్రాపర్టీ షోలో లైక్ మనకు లాస్ట్ ఇయర్ లో మనకు అపిల్లా, ఈఐపిఎల్ అపిల్లాలో బెస్ట్ ల్యాండ్స్కేపింగ్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. క్రెడై మనకు అపిల్లా దానికి క్రెడై వాళ్ళు మనకు ఐజీబీసీ గోల్డ్ సర్టిఫైడ్. మనకు కార్నర్ స్టోన్ ప్రాపర్టీ కూడా 60% ఓపెన్ స్పేస్ అండ్ 40% కాంక్రీట్ ఏరియా ఉండడం జరుగుతుందండి. కమింగ్ టు టాంబ్రిన్ ప్రాజెక్ట్, టోటల్ 3.5 acres లో ఉందండి. అందులో కూడా మనకు G+14 floors ఉన్నాయండి. అందులో 2.5 and 3 BHKs ఉన్నాయి. 2 BHKs వచ్చి 1280 SFT,
2.5 వచ్చి 1370 1410 ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి. 3 BHKs వచ్చేసి 1620 నుంచి మనకు 2350 SFT వరకు వేరియేషన్స్ ఉన్నాయండి. ఇదంతా మనకు మైవాన్ టెక్నాలజీ అండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుందండి. 20,000 SFT క్లబ్ హౌస్ ఉంటుందండి. G+3 ఫ్లోర్స్ లో మనకు ఇందులో గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, బాస్కెట్బాల్ కోర్ట్, జిమ్నాజియం ఇవన్నీ ఉండడం జరుగుతుందండి టాంబ్రిన్ ప్రాజెక్ట్ లో. మనకు టాంబ్రిన్ ప్రాజెక్ట్ వచ్చేసి హ్యాండ్ ఓవర్ వచ్చేసి 2025 జూన్ అండి. అంటే విత్ ఇన్ 9 months లో మనకు హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందండి టాంబ్రిన్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు 50-60 ఫ్యామిలీస్ ఉంటాయంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? ఫీడ్బ్యాక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిటీ అండి. హైదరాబాద్ లో టాప్ బిల్డర్స్ లైక్ మనకు EIPL, ఆన్ టైమ్ డెలివరీ, మెయింటెనెన్స్ ఆఫ్ ద గ్రీనరీ అండ్ ఓపెన్ స్పేసెస్, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ మేజర్ గా ఉంటాయి కాబట్టి మనకు చాలా మంది కస్టమర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. 60 ఫ్యామిలీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మనకు గృహ ప్రవేశానికి వచ్చిన కస్టమర్స్ కూడా రిఫరెన్స్ కింద ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అయితే చెప్పండి అని చెప్తున్నారు. కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సౌత్ ఆఫ్ హైదరాబాద్ దగ్గర మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామండి. నియర్ టు తుక్కుగూడ, మన్సాన్పల్లి, పెద్ద గోల్కొండ ఈ ఏరియాస్ లో మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాము. ఒకసారి అప్రూవల్స్ అయిన తర్వాత మనం మార్కెట్ లో చెప్పడం జరుగుతుందండి. సార్ ఓన్లీ హైదరాబాద్ అయినా సార్, లేకుంటే వితర్ సిటీస్ ఏమన్నా ఉన్నాయా సార్? హైదరాబాద్ ఇందాక చెప్పాను కదండి, హైదరాబాద్ లో మనకు ఆల్రెడీ ఒక దగ్గర 40 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయండి. మణికొండలో ఎవ్రీ థర్డ్ బిల్డింగ్ ఈజ్ ఆర్యమిత్ర అండి. ఇంత ముందు మనకు ఆర్యమిత్ర కన్స్ట్రక్షన్ పేరు పైన స్టాండర్డ్ అండ్ సెమీ గేటెడ్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు గేటెడ్ కమిటీస్ పుప్పాలగూడ, గండిపేట, నార్సింగి ఇదంతా మనకు గేటెడ్ కమిటీస్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఫోకస్ అంతా సౌత్ ఆఫ్ హైదరాబాద్ దగ్గర ఉందండి. సౌత్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే మనకు తుక్కుగూడ నుంచి బాగ్మాంకల్ నుంచి దుబ్బచల్ల ఈ ఏరియా మొత్తం సౌత్ ఆఫ్ హైదరాబాద్ లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని మనకు ఆ ఏరియాస్ లో ఉన్నాయండి. సార్ ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తారు, అందులో మీ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఐ వాంట్ టు థ్యాంక్ to Kradai member and Kradai Property Show to given our opportunity to showcase our project. Kradai Property Shows మనకు ఆగస్ట్ లో 2nd, 3rd, 4th లో జరగడం జరిగిందండి. ఫుట్ఫాల్ చాలా బాగా వచ్చిందండి. అంటే ఎక్స్పెక్ట్ చేశామండి. లైక్ మనకు Kradai Property Show అంటే ఇట్స్ బిగ్గర్ ప్రాపర్టీ షో అండి. హైదరాబాద్ లోనే టాప్ ప్రాపర్టీ షో, చాలా బిగ్ ప్రాపర్టీ షోలో మనకు ఫుట్ఫాల్ అరౌండ్ 600 మెంబర్స్ వచ్చారండి. 2nd and 3rd కి వచ్చిన మనకు ఇక్కడికి స్టాల్ విజిట్ అయ్యి మనకు వెళ్ళి సైట్ విజిట్ దగ్గర 80 to 85 మెంబర్స్ సైట్ విజిట్ కూడా అయ్యారండి. సైట్ ఎందుకంటే మనం రెడీ టు ఆక్యుపై కాబట్టి ఇమీడియట్ గా మనం నెక్స్ట్ ప్లాన్ సైట్ విజిటింగ్ చేసామండి. సైట్ విజిటింగ్ కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నెగోషియేషన్స్ వర్డ్స్ మాట్లాడుతున్నారండి. చాలా ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ Kradai members టు గివెన్ ద ఆపర్చునిటీ టు షోకేస్ అవర్ ప్రాజెక్ట్ అండి. EIPL తరఫు నుంచి. నా పేరు పవన్ సింగ్ అండి. నేను EIPL లో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ గా వర్క్ చేస్తుంటాను. సార్ పబ్లిక్ కూడా చాలా మంది రావడం చూస్తున్నాం సార్, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా రెస్పాన్స్? రెస్పాన్స్ అంటే మనకు లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే చాలా మంది 2 BHKs చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చే పబ్లిక్ అంతా 2.5, 3 BHK అంటే ఆఫ్టర్ కరోనా 2.5 and 3 BHK కి డిమాండ్ ఎక్కువ పెరిగిందండి. అంటే 2 bedrooms ఉన్నా సరే ఒకటి ఆఫీస్ స్పేస్ కావాలి అన్నట్టు 2.5 and 3 BHK కి చాలా డిమాండ్ ఎక్కువ పెరిగిందండి. మనకు సిమిలర్ గా మనకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా అన్ని మనకు 2.5 and 3 BHKs లో ఉండడం వల్ల ఈజీగా క్యాచ్ చేయడం జరుగుతుందండి. డిమాండింగ్ కూడా కస్టమర్స్ డిమాండింగ్ కూడా SFT చూస్తున్నారండి. ఎంత SFTs ఉన్నాయి అంటే లగ్జరీ సెగ్మెంట్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్. సార్ మీ కంపెనీ అండ్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మన ప్రాజెక్ట్ వచ్చేసి సియా ప్రాస్పెరా అనమాట. మనం ఆల్రెడీ 20 years నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాం. కరెంట్లీ మనం మేజర్ ప్రాజెక్ట్ నడుస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మియాపూర్లో 3.5 acres లో మనం నరేన్ ఎస్టేట్స్ లో కడుతున్నాం. నరేన్ ఎస్టేట్ అంటేనే మనకు ఆల్రెడీ తెలిసిందే, మియాపూర్లో అది రెసిడెన్షియల్ హబ్ అనమాట మనకి. అందులో మన ప్రాజెక్ట్ వస్తుంది. అందులో కంప్లీట్ లగ్జరీ సెగ్మెంట్ లో చేస్తున్నాం. 3.5 acres లో ఆల్ 3 BHKs అండ్ 4 BHKs మాత్రమే, సూపర్ సైజ్డ్ అపార్ట్మెంట్స్. మోర్ ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ బిజినెస్ క్లాస్ లివింగ్ అంటాం దాన్ని మనం. బిజినెస్ క్లాస్ లివింగ్ అంటే మనకి ఏంటంటే కంప్లీట్ ఎలీట్ కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. ఎట్లా అంటే మనకి స్టార్టింగ్ సైజ్ 2388 SFT. నార్మల్గా ఎట్లా అంటే మనకి 1500-1800 SFTలో 3 BHKs వచ్చేస్తాయి. ఇది రెగ్యులర్ 3 BHK కాకుండా మోడర్న్ సిచ్యువేషన్స్ కి అడాప్ట్ చేసుకొని మనం 3 BHKలో వర్క్ ఫ్రమ్ హోమ్ స్పేస్ అని చెప్పి సపరేట్ ఇస్తున్నాం. అండ్ 4 BHKs లో మనకి మేడ్ రూమ్ కూడా ఉంటుంది. ఇట్స్ మోర్ లైక్ లగ్జరీ అగైన్. నెసెసిటీ ఉంది కాబట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అండ్ ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు అంటే? మనది ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి మనకి లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయింది అనమాట. నవంబర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఈ ఇయర్ ఏప్రిల్లో సేల్ స్టార్ట్ చేసాం అనమాట. యా. సో ఇప్పుడు ఈవెంట్ లో చాలా మంది పబ్లిక్ వస్తున్నారు కదా సార్, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది?
మనకి కరెంట్లీ రెస్పాన్స్ చాలా బాగుంది. నిన్న ఈ రోజు కలుపుకొని ఆల్మోస్ట్ మనకి 300 వాకింగ్స్ వచ్చాయి. మియాపూర్లో ఇలాంటి సైజెస్ ఉన్నాయని చాలా మందికి తెలియకపోవడం, ఈరోజు తెలుసుకోవడం, ఆ తర్వాత మనకి రిక్వైర్మెంట్ బాగా రావడం, అండ్ మనకి రేపటి నుంచి సైట్ విజిట్స్ కూడా వస్తాను అంటున్నారు. సో ఇట్స్ గుడ్. యా సార్ ఓన్లీ హైదరాబాద్ సిటీలోనేనా ఇంకెక్కడైనా ఏ సిటీలోనే ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది? లొకేటెడ్ ఇన్ తెలంగాణ అనమాట. తెలంగాణలో మనకి ఆల్రెడీ ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మనం చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 20 years లెగసీ కాబట్టి కరెంట్లీ ఇప్పుడు ఓన్లీ మియాపూర్లో మాత్రమే మన ప్రాజెక్ట్. సార్ ఎంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తారు, అందులో మీ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఫస్ట్లీ క్రెడై అనేది మనకి ముందు నుంచే ఉంది. ఇట్స్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్. క్రెడై ప్రాపర్టీ షో జరుగుతుందంటే హైదరాబాద్ మొత్తం మనకి ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్ కోసం తెలుసుకోవడం జరుగుతుంది. అందులో మనము డైమండ్ పార్ట్నర్ లాగా ఉండడం అనేది ఇట్స్ మోర్ లైక్ అన్ ఆనర్. అండ్ అదే విధంగా జనాలు రావడం, మనకి మంచి రష్ ఉండడం, ఎంక్వైరీస్ రావడం, సైట్ విజిట్స్ కి కూడా సైమల్టేనియస్లీ ఇక్కడ నుంచి సైట్ కి వెళ్ళడం, ఇట్స్ ఆల్ గుడ్. యా సార్ వచ్చే ఈ పబ్లిక్ వాళ్ళ రెస్పాన్స్ అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఉందంటారు సార్? వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు అంటే మేజర్గా ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ కలిసి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఇస్ మోర్ ఏరియా. మనము మన ప్రాజెక్ట్ కూడా ఫోకస్ చేస్తుంది అదే ఏరియా అవ్వడం వల్ల ఈ రోజు ఇక్కడ మనము ఉండడం అనేది మనకి మంచి అడ్వాంటేజ్ అయింది. యా థ్యాంక్ యూ సో మచ్.